అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో చాలా చేసాం, చాలా చేసాం. ప్రజలకు మంచి జరిగే విషయాలు చాలా చేసాం. సో ఎంతవరకు మేము పయనించాము, ఎంతవరకు వాళ్ళ యొక్క మంచిని మేము చేయగలిగాము అనే దీన్ని రివ్యూ చేసుకోవడానికి 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఇంటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మా కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు వీళ్ళందరూ ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. మేమేం చేసామో పత్రికా మాధ్యమాల ద్వారా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఇత్యాదులతో మీకు చెప్పబోతున్నాం. సో ఈ చెప్పే క్రమంలో 2 సంవత్సరాల కూటమి పాలనలో మేమేం చేసింది ఎప్పుడు చెప్పుకోగలగాలి, ఆ చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. సో ఆ చెప్పుకునే క్రమంలో ఒక్కొక్క రంగంలో మేమేం సాధించాము, గత 5 సంవత్సరాల వైసీపీ దుష్ట పరిపాలనతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో మేమేం సాధించాము అనే ఒక్కొక్క రంగాన్ని మేము తీసుకుంటూ గత 2-3 రోజులుగా పత్రికా మాధ్యమాల ద్వారా మీకు మేము తెలియజేయను ప్రయత్నిస్తున్నాం. 27th నుంచి మీ దగ్గరికి వచ్చే ముందు మాధ్యమాల ద్వారా మీ దగ్గరికి వస్తున్నాం. దాంట్లో ఆ యొక్క క్రమంలో ఈరోజు మేము తీసుకున్న ఇది రోడ్లు, రైల్వేలు, విమానయానాలు. రోడ్లు అనగానే మీకు 5 సంవత్సరాలు గుంతల రోడ్లు గుర్తు వస్తే తప్పేం లేదు, ఎందుకంటే అంత గుంతలమయం అయిపోయినాయి. అసలు రోడ్లే లేవు, ఎక్కువ ఉండేది గుంతలే. గుంతల మధ్యలో కొంత రోడ్లు ఉండేవి ఏంటో అప్పుడు మీమ్స్, జోక్స్ చాలా వచ్చాయి. ఈనాడు వేగవంతమైన పోటీ ప్రపంచంలో రోడ్లు, రైల్వేలు మరియు విమానయానం ఏ రాష్ట్రం, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఆ యొక్క రాష్ట్ర దేశ పురోభివృద్ధికి రోడ్లు అనేవి ఖచ్చితంగా అవసరం. రోడ్లు బాగా లేకపోతే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. రోడ్లు అనేవి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు పురోగమించదు. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న సత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలుసుకోలేకపోయారు? తెలుసుకోలేకపోవడం వల్లే మనకి అన్ని కష్టాలు వచ్చాయని సుదృఢంగా నమ్ముతూ మేము పరిపాలనలోకి రాగానే ముందు చేసింది రాష్ట్రంలోని పాట్ హోల్స్ అంటే గుంతలు లేకుండా చేయడం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అంటే రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేపట్టిన ఒక 10 కార్యక్రమాల్లో గుంతలు పూడ్చడం అనేది ఒక ప్రధాన కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు 900 కోట్ల పైచిలుకు డబ్బులు దానికోసం ఖర్చు పెట్టాం. సో అంటే ఎంత తీవ్రమైన సమస్యను ప్రజలు ఎదుర్కొన్నారు అప్పట్లో అన్న విషయాన్ని రాగానే మేము దాన్ని చేపట్టాం కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన పూర్తిగా గాలికి వదిలేసి బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులతో రాష్ట్ర ప్రగతిని దశాబ్దాల వెనక్కి నెట్టిన తీవ్రమైన విషయం మనకు తెలిసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చేపట్టింది ఏమంటే ఇందాక నేను చెప్పేట్టు రోడ్ల గురించి. సో ఫలితంగా కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే రవాణా రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ క్రమంలో 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ విధంగా ఉన్నింది, 2 సంవత్సరాల టీడీపీ కూటమి పరిపాలన ఏ విధంగా ఉన్నింది, ఈ 2 సంవత్సరాల మధ్యకాలంలో ఎంతవరకు మనం ముందుకెళ్ళాం అనేది అంకెల ద్వారా, పక్కా ఆధారాల ద్వారా మీ ముందుకు తేవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్. సరే, 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు ఒక చీకటి యుగం. అంటే ఎవరు పట్టించుకోలేదు, ఎక్కి ఇచ్చారా, ఎవరికి పుట్టినవారా అన్నట్టుగా రోడ్లు ఎవరికి సంబంధం లేదు, ఎవరు వేస్తారో తెలియదు. ఒకవేళ వేసినా కూడా కాగితపు పరిమాణంతో అంత సన్నగా వేసేవాళ్ళు, వర్షం రాగానే అది కొట్టుకుపోయేది. రోడ్లు అనేవి ఒకసారి వేస్తే ఏం సంవత్సరాల తరబడి ఉండవు, దాన్ని పీరియాడికల్గా మారుస్తూ ఉండాలి. ఆ పీరియాడికల్గా మార్చే క్రమంలో అసలు దాని మీద ఏ రకమైన డబ్బు ఖర్చు పెట్టకపోతే ఏం కాదు, యాక్సిడెంట్ జరుగుతాయి. 30,000 మంది వరకు 5 సంవత్సరాల్లో రోడ్డు యాక్సిడెంట్లో ఆంధ్రప్రదేశ్లో చనిపోయారని పోలీసు రికార్డులు చెప్తాయి. 30,000 మంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, రోడ్ సేఫ్టీ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, రోడ్ సేఫ్టీకి ఆయన కేటాయించింది 5 సంవత్సరాల్లో కేవలం
10 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద రోడ్ సేఫ్టీకి ఆయన కేటాయించింది కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే. మరి రోడ్ సేఫ్టీ కంటే ఆయనకి వేరేది కావాలన్నా, పౌరుల యొక్క శాంతి భద్రతల కంటే, పౌరుల యొక్క భద్రత కంటే, పౌరుల యొక్క ప్రయాణం సుఖంగా జరగడం కంటే వేరే ఏమన్నా ఉందా? మరి ఉందేమో. సో టీడీపీ నాయకత్వంలోని కూటమి మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఇందాక నేను చెప్పినట్టు 1000 కోట్ల రూపాయల వరకు, 900 చిల్లర కోట్ల రూపాయల వరకు రాగానే దాన్ని కేటాయించాము. అధునాతన సాంకేతిక డానిష్ గవర్నమెంట్తో చేసి వాళ్ళ యొక్క డెన్మార్క్ ప్రభుత్వం యొక్క విధానాలు కూడా తీసుకున్నాము. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చింది. కేవలం రిపేర్ల కోసమే ఇంతవరకు ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. ఖచ్చితంగా మనం సదా కృతజ్ఞులై ఉండాలి. కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులను వేగంగా చెల్లించాము. క్రమబద్ధమైన గుంతల నిర్మూలన ద్వారా ఆంధ్రప్రదేశ్ను తూర్పు లాజిస్టిక్స్, అంటే తూర్పు దీంట్లో ఉన్న ఈస్టర్న్ సెక్టార్లో ఉన్న ఒక లాజిస్టిక్స్ హబ్గా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఇవన్నీ సహకారం చుట్టాయి. సరే, మొట్టమొదటిగా నేను 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏం జరిగింది క్లుప్తంగా చెప్తా. సో 5 సంవత్సరాల్లో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని వైసీపీ ప్రవేశపెట్టింది. దాంట్లో రోడ్లపై ఖర్చు చేసింది కేవలం 0.41%. అంటే 12 లక్షల కోట్లలో కేవలం 0.41%, 1% కూడా లేదు. 1% కూడా వైసీపీ 5 సంవత్సరాల పాలనలో టోటల్ ఖర్చు పెట్టిన బడ్జెట్లో 0.41% మాత్రమే రోడ్లపై ఖర్చు పెట్టారు. ఎందుకు అంత నెగ్లిజెన్స్ ఎందుకు, అంత నెగ్లెక్ట్ ఎందుకు చేశారు? పౌరుల జీవితాలతో ఎందుకు ఆటలాడుకున్నారు? మామూలు బండ్లలో పోయే వాళ్ళు యాక్సిడెంట్లు పడి 30,000 మంది చనిపోవడం అనేది చాలా తీవ్రమైన విషయం. రోడ్ సేఫ్టీకి 10 కోట్లే ఎందుకు కేటాయించారు? 12 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం ఒక 5%, 10% అని కేటాయించవచ్చు కదా, 1% కేటాయించవచ్చు కదా. 0.5% కూడా కేటాయించలేదు. కేవలం 0.41 అంటే 0.5% కంటే తక్కువ. సో దానివల్లే ఏమైపోయింది, వారి మొత్తం హయాంలో కేవలం 2500 కిలోమీటర్ల రోడ్లు కూడా నిర్మించలేకపోయారు. కనీసం 2500 కూడా వాళ్ళకి నిర్మించింది దాటలేదు. 45,000కు పైగా 45,000 కిలోమీటర్లకు పైగా రోడ్ నెట్వర్క్ నాశనమైంది. రోడ్లు, భవనాల, రాష్ట్ర రహదారుల్లో 50% కంటే ఎక్కువ, అంటే 23,000 కంటే ఎక్కువ ప్రాథమిక నిర్వహణ కూడా లేకుండా ధ్వంసమయ్యాయి. సో శిథిలమైన రోడ్ల వల్ల, అంటే మనుషులు చనిపోయింది అయితే 30,000 కానీ యాక్చువల్ ప్రమాదాలు 116,000 ప్రమాదాలు మొత్తం 5 సంవత్సరాల కాలంలో జరిగాయని పోలీసు రికార్డులు చెప్తున్నాయి. 5 సంవత్సరాల్లో 115,000 చేంజ్, అంటే 116,000 ప్రమాదాలు జరిగాయి. 30,000కు పైగా మనుషులు ప్రాణాలు కోల్పోయారు. సో ఇంతటి భారీ మానవ నష్టం జరుగుతున్నా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల హయాంలో రోడ్ల భద్రత కోసం ఇందాక నేను చెప్పినట్టు కేటాయించింది కేవలం 10 కోట్లు మాత్రమే కేటాయించారు. సరే పోన్లేవయ్యా, కాంట్రాక్టుల కన్నా అంతకుముందు చేసిన కాంట్రాక్ట్ని డబ్బులన్నా ఇచ్చావంటే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏఐఐబి అంటారన్నమాట, ఏఐఐబి, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అని, ఆ బ్యాంక్తో దాదాపు 4,944 కోట్లు, 4,944 క్రోర్స్తో 6,534 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని ఒప్పందం కూర్చుకుంది. దురదృష్టవశాత్తు మేము ఓడిపోయినాం. మేమేమీ వాళ్ళ దగ్గర డబ్బులు తినలేదు, ఒప్పందం కూర్చుకున్న వాళ్ళు అప్పిస్తా అన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఏవి చేసినా కూడా మనం వచ్చిన తర్వాత కొట్టేయాలి, ఫ్రెష్గా కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి అన్నది వైసీపీ. ఇదే కొత్తగా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటేనే కదా మనకు 4 డబ్బులు వస్తాయి, 4 కమిషన్లు వస్తాయి. సో 6,534 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలి అని దాదాపు 4,944, 5,000 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వైసీపీ రాగానే ఏం చేసింది తెలుసా? కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అది టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కాదు. రోడ్లు లేకపోతే ఏమవుద్ది, 4 రోజులు ఉంటాం, ఏమవుద్ది? వాళ్ళు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ మనమేం చేసేది? మనం ఫ్రెష్గా చేసుకుందాం, కమిషన్ మనమే తీసుకుందామని కొట్టాలి వేస్తారు.
ఇంకోటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి 1980 కోట్ల విలువైన రుణాలకు మ్యాచింగ్ స్టేట్ ఫండ్స్ ఇవ్వాలి. వాళ్ళు కొంత పెడితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఫండ్స్ ఇవ్వాలి. మ్యాచింగ్ ఫండ్స్ అంటారు. ఎప్పుడు ఏ మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చిన పాపాన పోలేదు. సో ఆ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ 1980 కోట్ల రూపాయలు కూడా కొలక్కి. అంటే దాదాపు 2500 కిలోమీటర్ల గ్రామీణ మరియు రాష్ట్ర రోడ్లుకి ఉద్దేశించిన నిధులు వైసీపీ గవర్నమెంటు కేవలం టీడీపీ అంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందం అనే దీంతో రద్దు చేసింది. నువ్వు ఒకసారి రద్దు చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తారు? వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళ దగ్గర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి అని అది టీడీపీ గవర్నమెంట్ది, నా కమిషన్లో రద్దు చేస్తావు. సో రోడ్లు లేవు. ఉన్న రోడ్లు ఆటోమేటిక్గా వర్షాలు వస్తాయి గుంతలు పడతాయి. 5 సంవత్సరాలు లాగిచ్చేశారు. ఇది కాకుండా భారత్మాల ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ది. భారతమాల అని అంటే భారతదేశం మొత్తంలో రకరకాల పూలమాల వేసినట్టు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి రకరకాల చోట్ల నుంచి ఇంకో రకరకాల చోట్లకి భారతమాల మారి చేయాలి. భారతమాల ప్రాజెక్ట్ పెడితే దాంట్లో 36,000 కోట్ల విలువైన 5 ప్రధానమైన ప్రాజెక్టులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇవ్వదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా కాబట్టి కొంత మ్యాచింగ్ గ్రాంట్ నువ్వు చేయాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది, రాష్ట్రం యొక్క వాటా కొంత ఉంటుంది. రాష్ట్రం వాటా ఇవ్వకపోతే ఏం చేస్తుంది గవర్నమెంటు? ఎవడైతే ఏ రాష్ట్రం అయితే ముందుకు వస్తుందో ఆ రాష్ట్రానికి ఇచ్చి వస్తుంది. సో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ 36,000 కోట్ల విలువైన 5 ప్రధాన ప్రాజెక్టులు కూడా పోయాయి. ఇట్లా అన్నీ సర్వం నాకిపోతుంటే ఎందుకు పట్టించుకోలేదు అంటే మాకు రోడ్ల విషయం సంబంధం లేదు. మాకెంతసేపటికి లిక్కర్ ముఖ్యం, దాని ఇసుక ముఖ్యం, ఇంకోటి ముఖ్యం. సో దీంట్లో 5 ప్రధాన ప్రాజెక్టులు అన్నాను కదా. ఒకటి దాంట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఈ పాటికి వచ్చేసిండేది 5 సంవత్సరాలకు, దాదాపు 7 సంవత్సరాల క్రితం ఈ పాటికి అమరావతి చుట్టూరు ప్రాజెక్టు వచ్చిండేది. అమరావతినే శ్మశానం చేసాం, చుట్టూరు ఔటర్ రింగ్ రోడ్ కడతావేంట్రా బాబు అని అంటారా? కరెక్ట్, అమరావతినే శ్మశానం చేశాం కాబట్టి దాని చుట్టూరు ఓవర్ ఏంటి? సో అమరావతి రావడం ఇష్టం లేదు. అమరావతి వర్ధిల్లాలి అంటూ 2019 దాకా వస్తే ఆ తర్వాతకు వచ్చిన గవర్నమెంటు అమరావతి నశించాలి అంటూ స్టార్ట్ చేశారు. అమరావతి నశించాలి అని వైసీపీ చెప్తున్నప్పుడు దాని చుట్టూరు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బులతో ఇచ్చిన ORR ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది? రాలేదు. అదేవిధంగా అమరావతి టు అనంతపూర్, అమరావతి వద్దున్నప్పుడు అమరావతి నుంచి అనంతపూర్ పోవడానికి ప్రాజెక్ట్ ఎందుకు? అది కూడా పీకేసింది. ఇట్లా ఒక్కొక్క కారణంతో ఒక్కొక్క ఈ ప్రాజెక్ట్ని మొత్తం తీసేస్తూ వచ్చింది. సో ఎలాంటి నిర్వహణ లేకపోవడం వల్ల 352 కంటే ఎక్కువ ప్రధాన వంతెనలు, అంటే ప్రతి బ్రిడ్జి వాతావరణం కావచ్చు, దేనికి కావచ్చు, రకరకాల దీంట్లో కొన్ని దెబ్బతింటూ ఉంటాయి. దానికి బేసిక్ దాని నిర్వహణ కావాలి. ఏ రకమైన నిర్వహణ లేకపోవడం వల్ల 352 కోట్ల కీలకమైన ప్రాజెక్టులు 350 కోట్ల కంటే ఎక్కువైన ప్రధానమైన వంతెనలు చాలా ఘోరమైన స్థాయికి వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వంతెనలు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం. అంటే 2 సంవత్సరాల నుంచి ఏం చేసామో చెప్పాలంటే ముందు ఏం జరిగిందో చెప్పాలి. 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులను ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. ఒక్కొక్కటి చేయడమే కాదు కదా, ప్లస్ మేమేం చేసాం కూడా చెప్పాలి. సరే, ఇంకా ఇంత చేసిన తర్వాత పాత కాంట్రాక్టులు ఎందుకు డబ్బులు ఇస్తారు? 2,300 కోట్లకు పైగా కాంట్రాక్టుల బకాయిలు ఆపేశారు. సో ఇవి స్థానిక సంస్థలను దివాళా చేసినాయి. ప్రధాన జాతీయ నిర్మాణ కంపెనీలు రాష్ట్రం ఎలాంటి మొదలుకొని ఏవి ఈ రాష్ట్రానికి రారా బాబు, ఒక్క పైసా కూడా రాదు, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు, మా దగ్గర పనులేమో తెచ్చుకుంటారు అని చెప్పి అయిపోయాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు వచ్చే సరుకు రవాణా సమయం రెట్టింపు అయిపోయింది. ఏమంటే రోడ్లు లేవు, రోడ్లు బాగుంటే ఫాస్ట్ పోయేది, హైవేలు బాగుంటే ఫాస్ట్ పోతాయి. సరే, ఇట్లాంటి ఘోరమైన స్టేజ్ నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. 2024 జూన్లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళా జూలైకి 2 సంవత్సరాలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే వైసీపీ వదిలేసిన 2,300 కోట్ల రూపాయల కాంట్రాక్టుల బకాయిలను తీర్చాం.